న్యాచురల్ స్టార్ నాని గారితో కలిసి సినిమా చేయబోతున్న యువ సామ్రాట్ నాగ చైతన్య గారు. డైరెక్టర్ ఎవరో తెలుసా? న్యాచురల్ స్టార్ నాని గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరి అండా లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారి మంచి కథలను ఎంచుకొని వరుస విజయాలతో స్టార్ హీరోగా మారారు. ఆయన హీరోగా నిలబడమే కాకుండా ఎంతో మంది డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ నాని గారి ద్వారా పరిచయం అయిన వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద డైరెక్టర్లుగా మంచి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీని ఎంతగానో విజయాలు అందిస్తున్నారు. అలాగే నాని గారు నిర్మాతగా కూడా మారి ఎన్నో మంచి సినిమాలను నిర్మించి ఇండస్ట్రీ నడవడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన నిర్మించిన హిట్ సిరీస్లు 3 పార్ట్లు రిలీజ్ అయ్యి ఒకదాన్ని మించి ఒకటి హిట్ గా నిలిచాయి. హిట్ 3లో నాని గారు నటించారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యి స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా 3 రోజుల్లో ఏకంగా 100 కోట్ల కలెక్షన్లు సాధించి నాని గారి సినిమా కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన పెద్ద నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు గారు నాని గారి సినిమాల వల్లే మూతపడాల్సిన ఎన్నో థియేటర్లు ఇంకా నడుస్తున్నాయి అని చెప్పారంటే ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఎంత సక్సెస్ఫుల్ హీరోనో అర్థం చేసుకోవచ్చు. అక్కినేని నాగ చైతన్య గారు అక్కినేని వారసుడిగా తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన మంచి లవ్ స్టోరీస్ తో వరుస విజయాలు అందుకొని అక్కినేనికి సరైన వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే నాగ చైతన్య గారు చాలా స్టైలిష్ గా ఉంటారనే పేరు కూడా ఉంది. నాగ చైతన్య గారు కొన్ని పరాజయాలు ఎదురైనా పటు వదలకుండా కష్టపడి మంచి విజయాలు సాధించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ మధ్య ఆయన నటించిన తండేల్ సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే మొదటిసారి నాగ చైతన్య గారి సినిమాల్లో 100 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాలో సాయి పల్లవి గారు హీరోయిన్ గా నటించారు. నాగ చైతన్య గారు సాయి పల్లవి గారి లవ్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా నాగ చైతన్య గారు చేసిన యాక్టింగ్ చాలా గొప్పగా ఉంటుంది. ఒక భగ్న ప్రేమికుడిగా ఆయన చేసిన నటన దేవదాస్ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారిని తలపించింది. అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా కన్నీరు తెప్పించింది. అందరూ అది చూసి నాగ చైతన్య గారు నటనలో తనని తాను బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు. ఇలా నాగ చైతన్య గారు అక్కినేని ఫ్యామిలీ స్థాయిని ఇంకా పెంచారు. అక్కినేని అభిమానులకు కూడా మర్చిపోలేని ఆనందాన్ని అందించారు. అభిమానుల చేత యువ సామ్రాట్ అని అభిమానంగా పిలిపించుకుంటున్నారు. ఇప్పుడు మంచి సక్సెస్ లో ఉన్న నాని గారు నాగ చైతన్య గారు కలిసి ఒక సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమాని నాని గారే స్వయంగా నిర్మిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథ కూడా నాని గారే ముందుగా విన్నారని, తర్వాత నాగ చైతన్య గారితో మాట్లాడి ఒకసారి కథ వినమన్నారని, అది విన్న నాగ చైతన్య గారు కథ చాలా బాగుంది, నా పాత్ర కూడా చాలా బాగుంది, పైగా మీతో కలిసి నటించాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అది కూడా ఇలాంటి మంచి కథతో అయితే నేను కూడా రెడీ అని చెప్పారంట. అయితే ఈ సినిమాకి దర్శకుడు బేబీ సినిమాని డైరెక్ట్ చేసిన సాయి రాజేష్ గారు అని తెలుస్తోంది. ఆయన మరి ఈ సినిమాని కూడా బేబీ సినిమా లాగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ చేస్తారో లేక ఏదైనా డిఫరెంట్ సినిమా చేస్తారో చూడాలి. ఇంతకు ముందు నాగార్జున గారు అలాగే నాని గారు కూడా కలిసి దేవదాస్ అనే ఒక సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ కాకపోయినా ఒక రకంగా బానే ఉంటదన్నమాట. బేబీ సినిమాలో ప్రస్తుతం సమాజంలో పిల్లలు ఎలా ఉన్నారు, ప్రేమ మత్తులో పడి ఎలా తయారవుతున్నారు అనేది చాలా బాగా చూపించారు. ఒక యథార్థ కథని మన కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. మరి నాని గారిని నాగ చైతన్య గారిని ఎలా చూపిస్తారో చూడాలి. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. వీరిద్దరూ కలిసి నటించే ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నాని గారు నాగార్జున గారితో ఆల్రెడీ నటించారు. ఇప్పుడు నాగ చైతన్య గారితో కూడా నటిస్తే తండ్రి కొడుకులతో నటించిన ఒక హీరోగా ఆయనకంటూ ఒక పేరు నిలబడిపోతుంది. అలాగే ఈ సినిమాని కూడా నాని గారు పట్టుకున్నారంటే వదలరు. ఆయన ఖచ్చితంగా ష్యూర్ షాట్ సక్సెస్ అయితేనే ఆయన చేయబడిద్ది అనమాట. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అయింది. అలాగే నాని గారి నాగ చైతన్య గారి కాంబినేషన్ లో ఒక గొప్ప సినిమాని మనం చూస్తాం అని చెప్పి చెప్పుకోవచ్చు ఖచ్చితంగా.